ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ క్రాష్ 1000 పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా 9,00,00,000 రూపాయలు సుమారుగా భారతదేశం ప్రజల యొక్క డబ్బు ఆవిరైపోయింది. అనగా వాళ్ళు పెట్టినటువంటి డబ్బు యొక్క వాల్యూ షేర్స్‌లో వాటి విలువ కరిగిపోయింది, తరిగిపోయింది. ఆ యొక్క 9,00,00,000 ఆవిరైపోయినాయి. ఇందుకు కారణాలు ఒకటి అని చెప్పలేము కానీ ఇందులో ఆహ్, బ్లడ్ బాత్ అంటారు. బ్లడ్ బాత్ ఆకాశం నుండి రక్తం వర్షం. ఒక మాటలో రక్త వర్షం ఐటీ స్టాక్స్ మీద కురిసింది. ఈ ఐటీ స్టాక్స్ కొన్న వాళ్ళు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నష్టాన్ని ఇవాళ వాటికి భరించవలసి వచ్చింది. దీనికి ఉన్నటువంటి కారణాలే గనుక చూస్తే ముఖ్యంగా ఒక 4, 5 కారణాలుంటవి. ఆ 4, 5 కారణాలలో ఫ్రెష్‌గా టారిఫ్ భయాలు అమెరికా అదే ట్రంప్ చేస్తున్నటువంటి వ్యవహారము ఆ యొక్క ఇరాన్ కొనుగోలుపై ఇరాన్‌తో ఉన్నటువంటి సంబంధాలు ఏ దేశాలైనా కూడా బిజినెస్‌లు చేస్తే వాళ్ళ మీద టారిఫ్ భయాందోళనల వల్ల అట్లా జరిగింది. అట్లాగే ఈ దాదాపుగా ఈ నెల మొత్తంలో కూడా డిసెంబర్ నుండి కొనసాగుతున్నటువంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క అవుట్‌ఫ్లో వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బుల్ని ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి విత్‌డ్రా చేసుకుంటున్నారు. చేసుకొని వేరే దేశము యొక్క పెట్టుబడులలో అక్కడ ఉన్నటువంటి స్టాక్స్‌లలో అక్కడ ఎక్స్‌చేంజ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఇండియాలో ధరలు తగ్ తగ్ పూర్తి స్థాయిలో తగ్గిపోయినంక అనగా పాతాళానికి పోయిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్‌లో ప్రైస్ పెరుగుతాయి. వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. మళ్ళీ అట్లాగే ఖాళీ చేసుకొని భారతీయుల యొక్క డబ్బును దోచేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇదొక కారణమైపోతే ఈ యొక్క ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ మరియు సిల్వర్‌ల యొక్క కొనుగోళ్లపై తీవ్రమైనటువంటి ఆహ్, ఇంట్రెస్ట్ చూపెట్టడం మూలాన ఆ యొక్క ధరలు కూడా ఆకాశానంటినాయి. అట్లాగే రూపీ యొక్క వాల్యూ కూడా డాలర్‌తో పోల్చుకుంటే ఇవాళ రూ. 91.05 పైసా ఉండడం మూలంగా ఈ క్రాష్ జరిగింది. ఈ క్రాష్ జరగడానికి ఈ కారణాలు కంటే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉండవచ్చు. దాదాపుగా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో వాటి యొక్క విలువ కూడా చాలా మేరకు తగ్గిపోయింది. సుమారుగా 9,00,000 కోట్లు. ఇవాళ ఇవాళ ఉన్నటువంటి ఎవరి దగ్గరైతే పోర్ట్‌ఫోలియో షేర్స్ ఉంటాయో అవన్నిటిని కూడా అట్లాగే కొనసాగిస్తే బాగుంటుంది. భయాందోళనకు గురయ్యి అమ్మేసుకుంటే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు 2 ఇయర్స్ లోపు గనుక ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్లయితే వాళ్ళు భయాందోళనకు గురవుతారు. కానీ కాకూడదు.